నమస్తే అండి. ఈరోజు మనం ఎన్ఎఫ్ఆర్ సేల్ అనేది ఓన్లీ ఇండియన్ కస్టమర్‌కే సేల్ చేయొచ్చు అని అనుకుంటాము. కానీ ఇండియన్ కస్టమర్ కాని వాళ్ళకి కూడా మనము మన ఎన్ఎఫ్ఆర్స్‌ని సేల్ చేయొచ్చండి. అది ఎలానో చూద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు మనం కిందకి ఇక్కడ ఎస్‌డిఎంఎస్‌లో ఇట్లా స్క్రోల్ డౌన్‌లోకి వస్తే మీకు ఇక్కడ సెకండరీ సేల్ ఆర్డర్ అని వస్తుంది. ఈ సెకండరీ సేల్ ఆర్డర్‌లో కస్టమర్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఈ కస్టమర్ సెర్చ్ అనే ఆప్షన్‌లో మనం ఒక ఫోన్ నంబర్ తీసుకుందాము. ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక ఫోన్ నంబర్ తీసుకున్నాను. ఈ ఫోన్ నంబర్ నేను సెట్ చేస్తాను. ఇక్కడ సెట్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఏ కస్టమర్ ఇప్పుడు ఇండియన్ కస్టమర్ ఎక్కడ ఏ ఏజెన్సీలో ఉన్నా ఇందులో ఫోన్ నెంబర్తో సెట్ చేస్తే వాళ్ళ పేరు వస్తుందండి. ఒకవేళ ఇండియన్ కస్టమర్ కాకపోతే ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ తీసేసుకోండి. లేనప్పుడు ఇలా బ్లాంక్ వచ్చిందంటే మీరు ఇక్కడ ప్లస్ ఆప్షన్ తీసుకోండి. మీకు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ మిస్టర్ నేను ఇక్కడ రాము అని తీసుకుంటున్నాను. అని పెడుతున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ తనది ఇచ్చేయండి. ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళది మనం ఇవ్వచ్చండి. అడ్రస్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇంకా నేను అడ్రస్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఆర్డర్ చూడండి. ఆ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, అడ్రస్ కూడా ఇవ్వచ్చు. దీనికి క్రియేట్ ఆర్డర్ అంటున్నాను. క్రియేట్ ఆర్డర్ అనడంతో మనకు ఈ కస్టమర్ పేరు మీద ఎన్ఎఫ్ఆర్ కస్టమర్ ఇక్కడ చూడండి ఎల్పిజి ఐడి కూడా క్రియేట్ ఇక్కడ డైరెక్ట్ ఎల్పిజి ఐడి కూడా క్రియేట్ అయింది. ఇక్కడ రిలేషన్షిప్ టైప్ వచ్చేసి ఎన్ఎఫ్ఆర్ అని కూడా వచ్చేసింది. ఇతనికి మనం ఇక్కడ సెకండరీ సేల్ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఇక్కడ మనం సేల్స్ ఆర్డర్ మీద టిక్ చేసి ఇది ఉన్న సేల్స్ ఆర్డర్ మీద టిక్ చేసేసి మనం ఆయనకి ఏ ప్రోడక్ట్ అయితే అమ్ముతున్నామో ఇక్కడ డైరెక్ట్ మనకున్న ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాయి. నేనైతే ఇప్పుడు ఆప్రాన్ అమ్ముతున్నాను. చూడండి ఇక్కడ ఆప్రాన్ కొట్టేస్తానండి. డైరెక్ట్ సబ్మిట్. చూడండి ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయాక ఇన్వాయిస్లోకి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ కంప్లీట్ కంట్రోల్ వేసి కొట్టేసేయండి. ఇక్కడ ఎన్ఎఫ్ఆర్ సేల్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి కస్టమర్కి బిల్ కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ ప్రింట్ ఇన్వాయిస్ అంటే బిల్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఇండియన్ కస్టమర్ కాని వాళ్ళకు కూడా మనం ఎన్ఎఫ్ఆర్ సేల్ అనేది మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి బిల్ కూడా వచ్చేసిందండి. ఇలా బిల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీరు కంటిన్యూషన్గా ఇండియన్ కస్టమర్ కాకుండా ఎన్ఎఫ్ఆర్ సేల్ అనేది చేయొచ్చండి ఈ వీడియో.